ఫస్ట్ అయితే చూసుకోవచ్చు పైన చీజ్ ఎట్లా లేస్తుందో. చీజ్ చూడండి, ఫస్ట్ టైం మిరానోల్లో ఇట్లాంటి పిజ్జా టేస్ట్ చేద్దాం. ఫ్లేవర్ బాగుంది. చీజ్ చూసారు ఎట్లా వచ్చిందో, చీజ్ ఫుల్ క్రీమీ చూసుకోండి. అసలు టెక్స్చర్ ఎంత మంచిగా ఉందో. హలో గాయ్స్, తింటాం మా ఛానల్ కి అయితే స్వాగతం. ఈ రోజు మనం చాలా రోజుల తర్వాత మిర్యాలగూడలో అయితే ఒక ఫుడ్ బ్లాగ్ అయితే చేయబోతున్నాం ఆఫ్టర్ 1 year. సో వీడియో అయితే ఇదే ఫస్ట్ అనమాట. షార్ట్స్ అయితే ఇంతకుముందు మనం మొత్తం మిర్యాలగూడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు చూపించిన. సో వీడియోలో ఇదైతే ఫస్ట్ అనమాట. సో జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్. మీ అందరికి తెలిసిన వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. ఈ రోజు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే మెయిన్గా రారా కేఫ్. దీని అడ్రస్ వచ్చేసరికి అయితే మన గాంధీ బొమ్మ ఉంది కదా, గాంధీ బొమ్మ నుంచి లోపలికి వస్తుంటే స్వాగత్ గ్రాండ్ ఉంటుంది, మన పాత వేసినాం అనమాట. దాని పక్కనే మీకు ఇట్లా రారా కేఫ్ అనేది వస్తుంది. జస్ట్ మెయిన్ రోడ్ దగ్గర, మెయిన్ రోడ్ మీదే ఉంటుంది, స్వాగత్ ఆనుకొని ఉంటుంది. స్వాగత్ ఆనుకొని ఉంటుంది. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ప్రైజెస్ అంతా కేఫే, ఫస్ట్ కేఫే మిర్యాలగూడలో. సో ప్రైజెస్ ఎంత, టేస్ట్ ఎట్లుంది మొత్తం డీటెయిల్ అయితే చూపిస్తా. సో అంత దూరం నుంచి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నాం. కొంచెం అయితే అది మీకోసమే. ఎందుకంటే మిర్యాలగూడ వాళ్ళు చాలా మంది కామెంట్ చేస్తారు అంటే చాలా డిలీట్ చేస్తాం మేము, అన్న మా దగ్గర వీడియో ఇంకా లేదా వీడియో లేదంటే. బ్రదర్ అట్లా కాదు, 99% మిర్యాలగూడలో కవర్ చేసినాము. కొత్త పెట్టినప్పుడల్లా మనం అయితే అప్డేట్ వస్తూనే ఉంటుంది. మీకోసమే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మరి తీస్తున్నాము, అర్థం చేసుకోండి. కంటెంట్ మాత్రం సూపర్ ఉంటుంది. యూట్యూబ్లో మాత్రం మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మిర్యాలగూడ దగ్గర వెళ్ళిపోవాలి, మొత్తం దగ్గర వెళ్ళిపోవాలి. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ అయితే లోపలికి రాని అంబియన్స్ చూసుకోవచ్చు. ఇదైతే బయట అంబియన్స్ అనమాట. బయట సిట్టింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, మంచిగా ఓపెన్గా చూడడానికి అయితే మస్తు ఉంది. సో ఇక్కడ రారా కేఫ్ అని చెప్పి ఇక్కడైతే హైలైట్ చేస్తారనమాట ఒక సైడ్ వాల్కి. సో లైటింగ్ అని అంతా బాగుంది, మొత్తం చెట్ల మధ్యలో కూర్చొని తినడానికి సెట్ అని చెప్పొచ్చు కేఫేకి. ప్లస్ లోపల ఇంకో సిట్టింగ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సో లోపల సిట్టింగ్ అయితే ఇటు సైడ్ రావాలన్నమాట. సో వీళ్ళు ఇక్కడ రాగానే వీళ్ళైతే ఇట్లా హైలైట్ అయితే చేస్తారనమాట బయట బోర్డులో ఈరోజు ఏమేమి స్పెషల్ అని. టుడే స్పెషల్ చూసుకోవచ్చు, సీజర్ సలాడ్, పెరి పెరి పిజ్జా, కుంపా చికెన్, ఇది భలే ఉంది పేరు. సో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్, ఓవర్లోడెడ్ బ్రౌనీ, థిక్ షేక్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళైతే రాగానే ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చిన ఫీడ్బ్యాక్ ఎట్లుంది ఏందని అయితే ఇక్కడ మీరు ఇష్టం వస్తే అతికియచ్చు అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది అనేది ఇలా వాల్ మీద స్టిక్ కూడా చేయొచ్చు అవసరం అయితే. సో ఇక్కడ ఎంట్రీ అని ఉంది. సో ఫస్ట్ అయితే లోపలికి అయితే వెళ్దాం. అంబియన్స్ చూసుకోవచ్చు. అంబియన్స్ అయితే బాగుంది, నీట్గా కలర్ కాంబినేషన్ కానీ లైట్స్ కానీ చూడడానికి అయితే మంచిగా ఉంది. కూర్చొని తినడానికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అసలు మంచిగా ఉంది అంబియన్స్. ఇంకొక రూమ్ అయితే ఉందన్నమాట, ఇదైతే పార్టీ రూమ్ అంట. సపరేట్గా పార్టీ చేసుకుందాం అనుకునే వాళ్ళు, సో వాళ్ళకి ఇట్లా సపరేట్ ఒక టేబుల్ అయితే ఉందన్నమాట. ఇదైతే నాకు బాగా అనిపించింది. విత్ ఏసీ తోటి కలర్ కాంబినేషన్ కానీ అంత బాగుంది అనమాట, చూస్తానికి నీట్గా ఉంది. సో అది గైస్ మనం అయితే ఫస్ట్ బార్బీక్యూ చికెన్ పిజ్జా వచ్చింది, ప్లస్ చికెన్ పాస్తా అనమాట. సో అంతే ఒక థిక్ షేక్ అయితే వచ్చింది, ఒరే థిక్ షేక్. సో ఫస్ట్ మనం ఈ చికెన్ పెప్పరోని పిజ్జా, సారీ ఫస్ట్ అయితే మనం ఈ చికెన్ బార్బీక్యూ పిజ్జా కాస్ట్ వచ్చేసి అయితే ఎంత పడ్డది అన్న? చికెన్ బార్బీక్యూ 279 అనమాట. ఇది లార్జ్ది 259 కూడా ఉంటుంది, చిన్నది. సో టేస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే చూసుకోవచ్చు పైన చీజ్ ఎట్లా లేస్తుందో. చీజ్ చూడండి, తిన్ను ఉందన్నమాట. మిర్యాలగూడలో ఫస్ట్ టైం మిర్యాలగూడలో ఇట్లాంటి పిజ్జా టేస్ట్ చేద్దాం. ఫ్లేవర్ బాగుంది. చీజ్ చూసారు ఎట్లా వచ్చింది, చీజ్ ఫుల్ సూపర్ వచ్చింది. మిర్యాలగూడలో అదిరిపోయింది, బెస్ట్ పిజ్జాలు వచ్చాయి. మనకు కావాలంటే పక్కన చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి, మీరు కావాలంటే వేసుకోవచ్చు అనమాట. బాగుంది టాపింగ్ పైన, చాలా బాగుందా. చూసుకుని అయితే అదిరిపోయింది. కావాలంటే చూసుకోవచ్చు. కింద లేయర్ అనేది బ్యాటర్ సన్నగా ఉంది, ఇటాలియన్ పిజ్జా టైప్లో. కరెక్ట్గా అసలు ఆ ప్రైజ్కి అయితే వర్తున్నా. మిర్యాలగూడలో నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేను. ఫస్ట్ టేస్ట్ అసలు చాలా బాగుంది. సో అది గాయస్, నెక్స్ట్ అయితే మనం పాస్తా ట్రై చేద్దాం. చూసుకోవచ్చు 2 అలపినోస్ అయితే వేసిండు, ఒక 2 బ్రెడ్ స్లైసెస్ వచ్చింది. ఇదైతే చికెన్ పాస్తా అనమాట, చికెన్ చీజ్ పాస్తా. సో దీని కాస్ట్ వచ్చేసి అయితే ఎంత పడ్డదన్న? ఇది చికెన్ పాస్తా వచ్చేసి 279. మీరు ఏ పాస్తా తీసుకున్నా నాన్ వెజ్లో 279 రూపీస్ అయితే పడ్డది కాస్ట్. సో టేస్ట్ చూద్దాము. ఎంత క్రీమీ ఉందో టెక్స్చర్, క్రీమీ చూసుకోండి అసలు టెక్స్చర్ ఎంత మంచిగా ఉందో. చికెన్ పీసెస్ మంచిగా ఉన్నాయి అనమాట. మంచి ఇట్లా తీసుకొని ఫస్ట్ వైట్ బాగానే వేసి ఉంటాడు, చీజ్ కూడా తెలుస్తుంది. చాలా బాగుంది టేస్ట్. హైదరాబాద్లో కొన్ని కెఫేస్ ఉంటాయి,
సేమ్ ఆ టేస్ట్ గుర్తొచ్చింది. ఆ కెఫేస్లో బెస్ట్ కెఫే ఉంటుంది. చాలా బాగుంది. వైట్ పాస్తా నచ్చేట వాళ్ళకైతే పండగ ఏదన్నా. బాగుంది, మంచిగా ఉంది అసలు. కాకపోతే స్పైసీ తినే వాళ్ళకి కాదు ఇది. ఎవరైతే వైట్ పాస్తా కొంచెం ఆ స్వీటిష్ ఫ్లేవర్కి రిచ్ ఫ్లేవర్కి ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. బ్రెడ్లో బాగుంది. అది ఇచ్చిన బ్రెడ్లోకి సూపర్ ఉంది. బ్రెడ్లో అద్దుకొని తింటే అదిరిపోతుంది ఇంకా టేస్ట్. ఏదో వెరైటీ ఇట్లా. సో క్వాంటిటీ చూడండి గాయస్, ఏదో ప్రైస్ ఉన్న క్వాంటిటీ చూడండి. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ వచ్చింది. చాలా అంటే చాలా సఫిషియంట్. ఒకరికి సఫిషియంట్. ఒకరికి కాదు, ఇద్దరు తినొచ్చు. 270 రూపీస్కి అయితే పడుతున్నా. పాస్తా లవర్స్ అని ఉంటే మాత్రం హ్యాపీగా చేస్తాను అనమాట. చూడండి స్టఫ్, చికెన్ స్టఫ్ చూపిస్తాయి. ఈ చికెన్ పీసెస్ ఇవి మంచిగా ఉన్నాయి. పాస్తా కరెక్ట్గా వేసింది అన్న క్వాంటిటీ అయితే. కొంతమంది ఏదో పాస్తా అంటే లైట్గా ప్యాన్లో ఇట్లా ఏం చేసి ఇట్లా వాష్ చేసి ఫ్రై చేసిన చికెన్ పీస్ ఇస్తారు. బట్ ఇట్లా అఫీషియల్ ఉంది. మిరియాలు కూడా అయితే బెస్ట్ అనొచ్చు. సో అది ఐస్ మనం ఇంకో తిక్షక్ కూడా అయితే ఆర్డర్ చేసినాం. దీని కాస్ట్ వచ్చేసరికి 159 రూపీస్ అయితే పడ్డది. క్వాంటిటీ పరంగా మంచిగా వచ్చింది. అంటే కేఫేలో ఇంత మంచి అంబియన్స్ మిర్యాలగూడలో ఫస్ట్ కేఫేలో అంటే పర్లేదు. ఫస్ట్ టేస్ట్ చూద్దాం. ఈ సమ్మర్లో అలాంటి ఒక కూల్ మంచిగా తీసుకుంటే మైండ్ రిఫ్రెష్. క్వాలిటీ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు పెట్టిన ప్రైస్కి 100% వర్త్. అంటే క్వాలిటీ అంత చాలా తిక్కువ ఉంది, క్రీమీగా ఉంది. చూస్తుంటేనే అర్థమవుతుంది అసలు. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇటు తాగింది అయితే మిర్యాలగూడలో ఇదే. అసలు చాలా బాగుంది టేస్ట్. ఇదైతే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ట్రై. ప్లస్ పిజ్జా ట్రై ఫస్ట్. నేనైతే షాక్ అయినా. పిజ్జా అయితే షాక్ అయినా. పిజ్జా కంపల్సరీ ట్రై చేయండి. చూడండి అసలు ఎట్లా ఉందా. చీజ్ ఫుల్ మామూలుగా రావట్లే. ఫుల్ చీజ్ చూసి కదా మేము ఇందాక తింటుంటే. సో ఇది మస్ట్ రికమెండ్. ఇది మస్ట్ రికమెండ్. ఇది మాత్రం స్పైసీ తక్కువ తినేటోళ్ళకైతే మీకు బాగా నచ్చేస్తుంది. స్పైసీ తినే వాళ్ళకి ఇంకో ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వేరే ఆప్షన్స్. అవైతే ట్రై చేయండి. మేమైతే ఇది ట్రై చేసాం, చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఈ బ్రెడ్తో తక్కువ తింటే ఇంకా అదిరిపోయింది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇవి తింటుంటే వీళ్ళ క్వాంటిటీ కాదు, క్వాలిటీ అనేది పిచ్చ క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. క్వాలిటీ ఎంబరౌండ్ క్వాలిటీ యూజ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇట్లా ఫాలో కావడం టౌన్స్లలో అయితే చాలా తక్కువ. అసలు కేఫే ఉండడమే చాలా. ఇంత ధైర్యం వేసి ఇంత మంచిగా ఇస్తారు అంటే హ్యాపీ తినచ్చు. కాకపోతే కొంతమందికి ఈ టేస్ట్ అనేది అలవాటు ఉండదు. వైట్ పాస్తా చాలా మందికి అయితే అలవాటు ఉండదు. బట్ మీరు తింటూ ఉంటే మాత్రం మీకు అసలు మీరు అదే తింటారు అనమాట. స్పైసీ. ఇప్పుడు హైదరాబాద్ కెఫేస్ అలవాటు అయిన ఇది తింటే మాత్రం కంపల్సరీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు కనుక మన వీడియోని చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన మిర్యాలగూడ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. మరో వీడియోతో ముందు కలుస్తా. బాయ్.